నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం. మహానాడులో 20 తీర్మానాలు, రాజకీయ అంశాలపై విస్తృత చర్చ. ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్. భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ. కార్మికులు యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన 1 తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునిక వైద్య సాంకేతికతతో ప్రస్తుతం మెరుగైన చికిత్సలు, లెన్సులు, రీడింగ్ గ్లాసులతో నగరంలో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా నేత్ర సేవల రంగంలో అనుభవం కలిగిన కృష్ణారెడ్డి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ ఆప్టికల్స్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ కస్తూర్బాయిపేట పుష్ప హోటల్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అధిక శాతం మంది దృష్టి సమస్యలు, రీడింగ్ సమస్యలు, హెడేక్, షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి నేత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికతతో ప్రస్తుతం మెరుగైన చికిత్సలు, లెన్సులు, రీడింగ్ గ్లాసులు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా నేత్ర సేవల రంగంలో అనుభవం కలిగిన కృష్ణారెడ్డి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ ఆప్టికల్స్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. సాధారణ గ్లాసుల నుండి కూలింగ్ గ్లాసులు, ఆధునిక లెన్సుల వరకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ కస్తూర్బాయిపేట సెంటర్లో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికమైనటువంటి సమస్యలు నేత్ర సమస్యలు. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువ 100కి 70-80% మంది వరకు రీడింగ్ ప్రాబ్లము, హెడేక్, సైటు, లేదంటే లాంగ్ సైటు, షార్ట్ సైటు, అనేకమైనటువంటి దృష్టి సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రజలకి. దానికి అనేక కారణాలు ఉన్నా, అలాగే వైద్యపరంగా అనేక రకాలుగా అడ్వాన్స్డ్ మెడికల్ వచ్చింది. అట్లాగే రీడింగ్ గ్లాసులు కానీ, లెన్స్ కానీ అనేక అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు ఇలాంటి ఆప్టికల్స్ నిష్ఠాతులైనటువంటి వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వీళ్ళు మంచి కామన్ మ్యాన్కి సరిపడా కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగినట్టు విధంగా వాళ్ళకి రీడింగ్ గ్లాసులు అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటి చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ ఆప్థమాలజీ అనేది ప్రజలకి చాలా దగ్గరికి వెళ్ళిపోయినటువంటి విషయం. దీంట్లో ఇలాంటి గ్లాసులు, అలాగే మామూలు గ్లాసులు కానించి, కూలింగ్ గ్లాసులు కానించి, లగ్జరీ గ్లాసులు, కాస్ట్లీ గ్లాసులు అన్నీ కూడా అమ్ముడవుతున్నటువంటి సందర్భంలో వీరి సేవలు ఉపయోగించుకోవాలి. కృష్ణారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి సేవలు ప్రజలు ఉపయోగించుకుంటూ ఈ షాపు ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ షాపు నిరంతరం కూడా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కృష్ణారెడ్డి గారికి, ఆయన సతీమణికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. విజయవాడ నగరంలో ప్రజలకి చాలా అవసరమైనటువంటి, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయుష నేత్రాలయం మరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి గారు మరి నేత్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండేటువంటి కంటి సమస్యలకి మరి ఇక్కడే టెస్టింగులు చేసి, ఈ నేత్రాలయంలోనే టెస్టింగులు చేసి తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగినటువంటి కళ్ళజోళ్ళని మరి ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, వాళ్ళ స్టాఫ్ని ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నేత్రాలయానికి వచ్చి మరి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి ఇక్కడ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒక్కసారి కనుక ప్రజలు వచ్చి కనుక కళ్ళజోడు తీసుకుంటే మరి జీవితాంతం కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరి దుర్గా ఆప్టికల్స్ బోస్ గారి యొక్క శిక్షణతో కృష్ణారెడ్డి గారు, బోస్ గారి స్ఫూర్తితో కృష్ణారెడ్డి గారు ఈ నేత్రాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులతో ఈ నేత్రాలయం బాగా అభివృద్ధి చెంది ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా ఉండి ఇలాంటి నేత్రాలయాలు కృష్ణారెడ్డి గారు, వాళ్ళ సతీమణి ఇంకా చాలా పెట్టి విజయవాడ నగరంలో ఆర్థికంగా ఎదగాలని, ప్రజలకు సర్వీసు సేవా దృక్పథంతో ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా, అలాగే గురుమూర్తి గారి చేతుల మీదుగా మరి ఈ కళ్ళజోళ్ళ షాపుని ప్రారంభించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క షోరూమ్ ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారు నాకు అత్యంత ఆప్తుడు. అప్పటి నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి వ్యక్తి, మంచి కష్టజీవి. తర్వాత ఆయన వివాహమైన తర్వాత 25 సంవత్సరాల పాటు తన మామగారి షాపును నిర్వహించి దాన్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆ అనుభవంతో కృష్ణారెడ్డి గారు తన సొంతగా ఒక మంచి షోరూమ్ను ఈరోజు నేత్రాలయ అనే పేరుతోటి చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈయన యువకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బాగా పరిజ్ఞానం ఉంది ఈ యొక్క కళ్ళజోళ్ళ మీద. మనందరికీ తెలుసు, కళ్ళజోడు లేకుండా మనిషి కనపడే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. ఎన్ని కళ్ళజోళ్ళ షాపులు ఉన్నా సరే వాటికి డిమాండ్ ఉంటానే ఉంటుంది. ఇది ఒక నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డి ఇక్కడ చాలా చక్కగా ప్రారంభించాడు. నేను షోరూమ్ అంతా తిరుగు చూశాను. మంచి బ్రాండ్స్, వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆయన చేసిన మరొక మంచి ఇదేంటంటే, ఇక్కడ ఒక డాక్టరు, అనుభవజ్ఞుడైనటువంటి నేత్ర వైద్యుడు ఇక్కడ అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గంలో కొత్త డివిజన్ల పునర్విభజనపై ఎమ్మెల్యే కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల సంఖ్య 64 నుంచి 86కు పెరగడంతో సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లు 21 నుంచి 29కి పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ నగరాభివృద్ధి, జనాభా పెరుగుదల, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, వేగవంతమైన అభివృద్ధి పనుల కోసమే డివిజన్ల పునర్విభజన చేపట్టినట్లు చెప్పారు. ముసాయిదా డివిజన్లపై ప్రజలు, పార్టీ నాయకులు తమ అభిప్రాయాలు, సూచనలు వారం రోజుల్లోగా కార్పొరేషన్కు తెలియజేయవచ్చునన్నారు. ప్రజల అభిప్రాయాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమం ద్వారా 58వ డివిజన్ నందమూరి నగర్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ బోండా సిద్ధార్థ గారి పర్యటనలో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారితో కలిసి విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్ ప్రాంతంలో 1500 KL సామర్థ్యంతో నిర్మించిన భారీ ఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్యను ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారి సహకారంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి అత్యంత వేగంగా ఈ భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్కు చెందిన ఎస్కే బాజీ షరీఫ్ గారు గతంలో విజయవాడ నగరంలో సంభవించిన బుడమేరు వరదల కారణంగా తన సొంత ట్రావెల్స్ వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. అనంతరం కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. ఈ నేపథ్యంలో తన సమస్యను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారికి వివరించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి సహాయం అందించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ బోండా రవితేజ గారికి సూచించారు.
కానూరు సనత్ నగర్ పంటకాలువ రోడ్లో ఏర్పాటు చేసిన ఆల్ఫాబెట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ప్రీ స్కూల్లో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీ స్కూల్స్ నిర్వహణలో 10 ఏళ్ల అనుభవం కలిగిన రత్నమణి ఫణికుమార్ ఆల్ఫాబెట్స్ ప్రీ స్కూల్ను విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారన్నారు. చాలా మంది తల్లిదండ్రులకు మంచి అవకాశం కలిగించారన్నారు. ప్రీ స్కూల్ అవసరం లేకుండా ఉందని, పిల్లలు తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు. లోక జ్ఞానం తెలుస్తుందని చెప్పారు. ఫణికుమార్ మాట్లాడుతూ పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రీ స్కూల్స్ను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రీ స్కూల్లో విశేష అనుభవం కలిగిన టీచర్స్, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. రత్నమణి మాట్లాడుతూ యూకే కరిక్యులంతో బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. డే కేర్ నుంచి ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. మంచి హైజెనిక్గా ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులకు బోధన అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రోజున ప్రీ స్కూల్ అనేది చాలా అత్యవసరమైన ఉపయోగపడే ప్లేస్ అది. ఎందుకంటే తల్లి, తండ్రి, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉన్న ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని ఇక్కడ సంరక్షించే సమయం, ఎక్కువ సమయం ఇక్కడ అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కొంత రిలీఫ్ వస్తుంది. ఈరోజున ఆల్ఫాబెట్ జెడ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూలు ఒక ఫ్రాంచైజ్తో, ఒక ఇంటర్నేషనల్ స్కూలు ఫ్రాంచైజ్తో ఇక్కడ బాగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సోదరిమణి పేరు రత్నమణి గారు, అదేవిధంగా ఫణికుమార్ గారు, వారి సిస్టర్ ఆల్రెడీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసే సిస్టర్, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకున్న అనుభవంతో మన విజయవాడ నగరంలో ఈ స్కూల్ని ఏర్పాటు చేయటం చాలామంది తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని అనుకోండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా పసిపిల్లలు ఉన్నారు. ఆ ప్రీ స్కూల్ ఎంత అవసరమో ఆ పసిపిల్లలు పెంచే మా పేరెంట్స్కి కానీ లేకపోతే పెద్దలకు కానీ అది తెలుసు. నాలెడ్జ్ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ కూడా గ్రాస్పింగ్ కానివ్వండి, లేకపోతే ప్రీ స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో గ్రాస్పింగు లేకపోతే నాలెడ్జ్ కానీ లేకపోతే ఒక అవగాహన కానీ చాలా ఎర్లీగా వస్తూ ఉంది. గతంలో మా చదువుకునేటప్పుడు 5వ తరగతి వరకు పెద్ద లోకజ్ఞానం తెలిసేది కాదు. ఈ రోజున ప్రీ స్కూల్లోనే వాళ్ళకి చాలా సబ్జెక్టులు తెలుస్తూ ఉన్నాయి. దానిలో స్టడీస్లో కూడా ఇంకా ముందుకి వాళ్ళు అవగాహనతో వెళ్ళే అవకాశం ఉంది. అందువలన ఈ స్కూల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న తల్లిదండ్రులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒక అట్మాస్ఫియర్ కూడా చూస్తూ ఉంటే గోడల మీద బొమ్మలు ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఆడుకోవాలనిపించేటట్టు, ఇంటికి వెళ్ళటం కంటే ఇక్కడే ఉండాలి అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా కల్పించడమే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్తో ఉన్న గొప్ప శక్తి. సో బాగా సక్సెస్ అవ్వాలని అందరూ కూడా దీని ద్వారా 10 మందికి ఉపాధి ఇచ్చే అవకాశం కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ కానూరు పరిసర ప్రాంతాల్లో సనత్ నగర్ అనే ఏరియాలో మేము ఆల్ఫాబెట్ ప్రీ స్కూల్, ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అనేది ఇవాళ ఇనాగ్రేషన్ గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఈ ప్రీ స్కూల్ కాన్సెప్ట్లు ఏంటంటే పిల్లలు వాళ్ళుగా గ్రోత్ డెవలప్ చేసుకుంటాం కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ యొక్క వాళ్ళు అసలు ఏం అనుకుంటున్నారు అనేది వాళ్ళతోనే మేము చెప్పించే విధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాం. మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మా స్టాఫ్ యొక్క ఒక మెయిన్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 సంవత్సరాల యొక్క ప్రీ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మిగతా ఇద్దరు టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకోవడం జరిగింది. ఆయాలు కూడా సఫిషియెంట్ ఆయాల్స్ మొత్తం ఉన్నారు, మాకు అవైలబిలిటీ ఉన్నారు. పిల్లలు మీ పిల్లలని ఒకసారి మీరు బ్రాంచ్కి రండి, విజిట్ చేయండి, చూడండి, మీరు మాట్లాడండి. నమస్తే అండి. మేము ఈ కానూరు ఏరియాలో ఆల్ఫాబెట్స్ ప్రీ స్కూల్, ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ యూకే కరికులంతో బ్రాంచ్ ఇవాళ గద్దె రామ్మోహన్ రావు గారి చేత ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఇక్కడ మనకి ప్లే గ్రూపు, డే కేర్ నుంచి ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ క్లాసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి మీకు. మేము ఇక్కడ హైజీనిక్ వైజ్గా కానీ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉంటుంది. మీరు ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేయండి, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. మీరు అడ్మిషన్ కోసం ఇంకా ఈజీ అవుతుంది.
సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ టైమింగ్స్ వచ్చి మనకి 9 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుందండి. డే కేర్ అయితే మనకి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీకు డే కేర్ అనేది ఉంటుంది. సో 1.5 year కిడ్ నుంచి మనం అప్ టు 10-11 years కిడ్స్ వరకు కూడా డే కేర్ అనేది ఫుల్ టైం కానీ అదర్వైజ్ హాఫ్ డే అన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం డే కేర్. సో మీరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు వచ్చి రత్నమణి అండి. ఈవినింగ్ టైం ఆఫ్టర్ స్కూల్ కూడా మీకు ట్యూషన్స్ అనేది కూడా ఉంటాయి ఆఫ్టర్ స్కూల్స్ అనేది. సో యూ కెన్ జాయిన్ యువర్ కిడ్స్ ఎనీ క్లాస్, ఓకే, ఎనీ స్కూల్ యూ కెన్. థ్యాంక్ యూ. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి ముందుగానే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కమిషనర్ వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. అనంతరం రామలింగేశ్వర నగర్ నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారధి వరకు పర్యటించిన కమిషనర్ నగర సుందరీకరణ, హరితాభివృద్ధి పనులను పరిశీలించారు. బందర్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం రామలింగేశ్వర్ నగర్ కట్ట రోడ్డు నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారధి వరకు పర్యటించిన కమిషనర్ నగర సుందరీకరణ, హరితాభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన రహదారులు, డివైడర్లు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయాలని అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ మరోవైపు తమ్ముడిని సమర్థించడం జగన్కే చెల్లిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్ని ఉపయోగించుకున్న చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి వారికే తరువాత రాజ్యసభ సీటు ఇచ్చిన జగన్కు రాజశేఖర రెడ్డి మరణంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వైసీపీ నాయకత్వం ఎప్పుడూ ద్వంద్వ వైఖరితోనే రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొని హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు యాజమాన్యాన్ని 2 కళ్లులా భావిస్తూ ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు సాగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహ కానుకగా 20,000, ప్రసూతి సహాయంగా 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. మే 1న శ్రమశక్తి మరియు ఉత్తమ యాజమాన్యానికి అవార్డ్స్ ఇస్తూ ఉంటాం. అయితే గత ప్రభుత్వం 19-24 వరకు ఈ శ్రమశక్తి అవార్డ్స్ అనేవి ఇవ్వటం మానేశారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య ఎజెండా వినాశనం. అలాగే మొత్తం ఈ కార్మిక శాఖని పూర్తిగా వినాశనం వైపు తీసుకెళ్లారు. కార్మికుడు ఆరోగ్యం పట్ల కానీ సంక్షేమం పట్ల కానీ వాళ్ళకి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు. అలాగే యాజమాన్యాన్ని రాచి రంపాన పెట్టి అనేక కంపెనీలని ఈ రాష్ట్రం నుంచి బయటికి పరిగెట్టించిన చరిత్ర ఇటు సాఫ్ట్వేర్ నుంచి అటు అండర్వేర్ కంపెనీల వరకు కూడా అన్నిటిని కూడా రాష్ట్రం నుంచి బయటికి తరిమేసే ప్రయత్నమే చేశారు. కానీ ఈజ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది వాళ్ళు ముఖ్య ఎజెండాగా గత 5 ఏళ్ళు చేశారు. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో పాటు పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయిలోనే 2వ అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు గూగుల్ క్లౌడ్ మన విశాఖను వెతుక్కుంటే ఇక్కడికి రావటం. అంటే గూగుల్ సెర్చ్లో ఏదన్నా మనకు తెలియదు ఉంటే గూగుల్ సెర్చ్ మనం జనరల్గా సెర్చ్ చేసుకుంటూ ఉంటాం తెలియని విషయాల కోసం. మరి గూగుల్ సెర్చ్ ఆంధ్రాని వెతుక్కుంటూ వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్లని నేను సగౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన పెట్టుబడులు, ఒక పక్కన పోలవరం పనులు, అమరావతి పనులు, ఇవన్నీ కూడా సర్వవేగంగా జరగడంతో కార్మికులు, ఇటు భవన నిర్మాణ కార్మికులు, ఇటు అసంఘటిత కార్మికులు అందరూ కూడా చేతి నిండా పని దొరుకుతూ ఉంది. సుమారు 24 లక్షల ఉద్యోగాలకి ఈ వెల్లువలో వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ కూడా 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమయ్యాయి. ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటుందని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త ముక్తేశ్వరరావు తెలిపారు. నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్య కమిటీలో అన్ని నియోజకవర్గాలను సమప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఇటీవలే నియమితులైన కొత్త ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలో ఆర్యవైశ్య యువజన మహిళా సంఘాల మరియు సేవాదళ్ కమిటీల ఏర్పాటు చురుగ్గా సాగుతోంది. 2026-28 సంవత్సరాలకు గాను ఈ నూతన కమిటీలను విస్తృతంగా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా విభాగం కమిటీని ఇప్పటికే ప్రకటించగా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షునిగా ఉత్సాహవంతుడైన పాలకుర్తి మోహిత్కు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యదర్శిగా అఖిల్, కోశాధికారిగా సాంబశివరావుకు నియామక పత్రాలను అందించారు. అనంతరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు కొత్త ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య, కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ల ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో ఈ కమిటీలను నియమించినట్లు తెలిపారు. విజయవాడ సిటీలోని అన్ని నియోజకవర్గాలకు అలాగే అన్ని అసోసియేషన్లు, ట్రేడ్స్, దేవాలయ కమిటీలకు ఈ నూతన కమిటీలలో సముచిత స్థానం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మోహిత్ను ప్రెసిడెంట్గా, పశ్చిమ నియోజకవర్గం నుంచి అఖిల్ను సెక్రటరీగా, తూర్పు నియోజకవర్గం నుంచి సాంబశివరావును ట్రెజరర్గా ఎంపిక చేసినట్లు ఆయన ప్రకటించారు. ఆర్యవైశ్యులకు అండగా నిలవడానికి, వారి హక్కుల సాధనకు మరియు పేద వైశ్యులను ఆదుకోవడానికి యువజన మహిళా సేవాదళ కమిటీలు ఎల్లప్పుడూ ముందుంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన సంఘం అధ్యక్షుడు మోహిత్, సెక్రటరీ అఖిల్, ట్రెజరర్ సాంబశివరావు మాట్లాడుతూ తమకు ఈ బాధ్యతలను అప్పగించిన కొత్త ముక్తేశ్వరరావుకు, డూండి రాకేష్కు మరియు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, సేవా కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారు పేర్కొన్నారు. జై వాసవి. నా పేరు కొత్త ముక్తేశ్వరరావు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ఇటీవలే అధ్యక్షునిగా నేను నియామక పత్రం తీసుకోవడం జరిగింది. అలాగే మా ఆధ్వర్యంలో మన విజయవాడ సిటీలో మహిళా సంఘం, అలాగే యువజన సంఘం, సేవాదళ్ ఈ కమిటీలు కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా నిన్ననే మీకు మా మహిళా సంఘం అందరినీ కూడా మనం మహిళా విభాగం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరినీ నియమించడం జరిగింది. అలాగే ఈరోజు యువజన సంఘం అధ్యక్షుడిగా ఉత్సాహవంతుడు మన పాలకుర్తి మోహిత్ గారికి అధ్యక్షుడిగా మనం నియామక పత్రం ఇప్పుడే ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఏంటంటే మన ఆర్యవైశ్య సంఘం మహాసభ అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘంలో ఇల్లూరి లక్ష్మయ్య గారు మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మనకి విజయవాడలో కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం అనేది ఈ 2026-28 సంబంధించి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సంఘంలో నుంచి ఎవరైతే కమిటీలో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 10 రోజుల క్రితం మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. జై వాసవి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముక్తేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఏం సేవలు చేయాలో అన్నీ చేస్తాను, అందరికి సపోర్ట్ చేస్తాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదములు. అంతే. జై వాసవి. అశ్వి అండి. ఈ అవకాశం కల్పించిన ముందు మా కొత్త ముక్తేశ్వరరావు గారికి కానివ్వండి, మా డూండి రాకేష్ అన్నకు కానివ్వండి, ముందుగా ధన్యవాదములు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పేరు సాంబశివరావు అండి. ఈ సంఘానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన ముక్తేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్న సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ప్రకటించారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు లేవన్నారు. ఆరోగ్యశ్రీ అమలులో విఫలమయ్యారని విమర్శించారు. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా భట్టు రాజేష్ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రాజానందన్ విజ్ఞాన్ భట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు లేవన్నారు. 48% మంది వైద్యులు, 62% మందులు, 71% ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం లబ్ధిదారులకు చేరాల్సిన ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల వేల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కుల మతాలు, పేద ధనిక తేడాలు లేకుండా నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపచేయాలన్నారు. ఈ ఏడాది జరిగిన నీట్ పేపర్ లీకేజీ వల్ల 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. Special thanks to National President and International Ambassador Dr. K. Rajanandan Vignan and IHRC Geneva committee members and International IHRC committee members Dr. Wils Johnson, Honorable President IHRC from Netherlands, Dr. Saiful I. Dildar, International of Secretary General Bangladesh, Mr. Palash Darwa Barwa, Secretary General of Office Sutherland. IHRC Geneva, it was established in Geneva, Switzerland 24th December 2003. Consultative status with the United Nations Economic and Social Council, affiliated with the United Nations Office of the High Commission of Human Rights. సమాజంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు సమస్యలన్నీ తీరుతాయని మేము కోరుకుంటున్నాము. అలాగే ఐహెచ్ఆర్సీ వాన్స్ అగైనెస్ట్ fraudulent activities being conducted under the guise of our organization. Those who are IHRC believes that not only hurt the sentiments of others but taking the law in the one's own hands and engaging in such cruel acts constitutes a complete violation of human rights. And we have received a certificate of commitment, Central Vigilance Commission, and we have received many certificates, different organizations. Those who are involved in the organization are common teachers, advocates, doctors, teachers, and engineers. Many freedom fighters are also members of the organization. IHRC playing a leading role all around the world with a view to enhance and ensure peace.
because what we do today, we do for generations. Thank you. జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ రాయబారిగా, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాప్టర్ని, ఆంధ్రప్రదేశ్ కమిటీని నియామకం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడ అన్యాయము జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ సమస్య కలిగినా మేముంటామనే భరోసా ఇస్తున్నాం. మేముంటామనే తోడును చెప్తూ ఉన్నాం. మేముంటామని వాళ్ళకు ప్రోత్సాహకరంగా చెప్తూ ఉన్నాం. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. కులము, మతము, జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తడానికి మేము సిద్ధపడుతూ ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రముగా, ఒక సంతోషకరమైన సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రముగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి నాదెండ్ల మనోహర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పార్టీ పీఎస్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్, నేరుసు కృష్ణాంజనేయులు, రుద్రశేఖర్ నాయుడు, మద్దిల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు వారు మీడియాతో మాట్లాడారు. మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగజారి జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు వారు మీడియాతో మాట్లాడారు. మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగజారి జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీకి పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ అది తన విశ్లేషణ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు సంపాదించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి సుమారు 16 నెలలకు పైగా జైల్లో ఉన్న వ్యక్తికి అనుకూలంగా మాట్లాడడంలో ఆంతర్యం ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు. జనసేన పార్టీపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి నాదెండ్ల మనోహర్పై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారన్న విషయాన్ని మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖకు దేశంలోనే అత్యధికంగా 13 అవార్డులు అందుకున్నాయని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చి గ్రామాలలో మంచినీటి వసతులు కల్పించి ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా నిలిచారన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి కూడా మౌలిక వసతులు కూడా కల్పించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దక్కిందని తెలిపారు. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విశ్లేషణ చేస్తున్నానని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. రోజురోజుకి రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే ఒక వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పేటీఎం బ్యాచ్తో కలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్న అసత్య ఆరోపణలను రాష్ట్ర ప్రజలే ఖండిస్తున్నారని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలి అనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. విశ్లేషకులు ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని ఉద్దేశించి కొన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది. ముందుగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా.
అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం. మహానాడులో 20 తీర్మానాలు, రాజకీయ అంశాలపై విస్తృత చర్చ. ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్. భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ. కార్మికులు యాజమాన్యం 2 కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.